2019లో అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తి 7 లక్షల కోట్ల వరకు అవినీతి చేశారు అని 400 పేజీల పుస్తకం తయారు చేసి దీనిలో జీవోలతో సహా ఆధారాలు సరిగ్గా అన్ని మా దగ్గర ఉన్నాయి. రాగానే మాకు అవకాశం రాగానే చట్టుకొని బట్టి లటుక్కొని దోస్తాం చంద్రబాబు నాయుడు అని పోని అని చెప్పేసి అన్న వ్యక్తులు అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల పాటు ఏం చేశారండి? గుడ్డిగోరు ఆయన పళ్ళు తోగారా? అన్ని ఆధారాలు సమకూర్చుకున్న వ్యక్తులు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏమీ చేయకుండా ఏ ఒక్క ఆధారం కూడా చూపించకుండా కక్ష సాధింపులో కేసు పెట్టి ఈ రోజు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాక మీరు విచారించారు అంటే మీరు 5 ఏళ్ల పాటు మీరేం చేశారు? అలాగే నేను సజ్జల రామకృష్ణ మొన్న ప్రెస్ మీట్ లో ఏమంటారు, ఒక కొత్త విషయం చెప్పారు ఆయన. అసలు కార్పొరేషన్ కి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అంటారు? వాళ్ళ సంగతి వదిలేయండి సార్, వాళ్ళ సంగతి వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడారో నిన్న చూసాం. ప్రభుత్వానికి ఏం సంబంధం అంటారు? ఒక్క నిమిషం రవికిరణ్ గారు, నేను అనేది ఏంటంటే జేడి లక్ష్మీనారాయణ గారు కానీ ఎవరైనా సరే అధికారులైనా సరే మీకు దాని మీద విచారణ కావాలనుకుంటే ఆబ్వియస్ గా మీరు డిమాండ్ చేయొచ్చు, లేకపోతే కోర్టుకు వెళ్ళండి, లేకపోతే హైకోర్టు సుప్రీం మీరు డిమాండ్ చేయరా బీజేపీ గారు? మీరు అధికారంలో ఉండి చెప్పండి. మీరు డిమాండ్ చేయరా? మీకు డిమాండ్ చేయాల్సిన నెసిటీ కనిపించట్లేదా? 6500 కోట్ల బిగ్ వాల్యూమ్ అండి. ఏమండి నేను అనేది ఏంటంటే ఏదైతే ఎవరైతే ఆరోపణలు చేశారో అవినీతి చక్రవర్తి అనే పుస్తకంలో ఉందో పుస్తకం సంగతి తీసేయండి సార్, నేను కోర్టు కేసు గురించి మాట్లాడుతున్నా. కూడా తీసుకురాని వ్యక్తులు సిఐడి నా స్టాండ్ చెప్తున్నాను. ఏ ఒక్క ఆధారం కూడా తీసుకురాని వ్యక్తులు ఈ రోజు మళ్ళీ బట్టకాల్సి మీద పడేస్తాను అంటే అది మేమేదో డిమాండ్ చేయాల్సిన అవసరం మాకు లేదండి. ఎవరైతే అది భావిస్తున్నారో వాళ్ళు దే కెన్ గో యాక్సెస్ డ్యూ ప్రొసీజర్, అంతేగాని మేము డిమాండ్ చేయాల్సిన అవసరం మాకు లేదండి. ఎందుకంటే ఆరోపణలు చేసిన వ్యక్తులు, పుస్తకాలు ప్రింట్ చేసిన వ్యక్తులు 5 ఏళ్ల పాటు ఏమీ చేయలేదు. వాళ్ళు ఏమండి రవికిరణ్ గారు, మై క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్. పుస్తకాలు రాసింది వైసీపీ వాళ్ళు, జేడీ గారు రాయలేదు. జేడీ గారు అడుగుతున్నది ఏంటి? సిఐడి పెట్టిన కేసు గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న సిఐడి అప్పుడు ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉంది. సో గవర్నెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. విచారించండి, ఏమీ లేకపోతే కడిగిన ముత్యాలు, మీరేదో అంటారే పులు కడిగిన ముత్యాలాగా బయటకు రావచ్చు. వాట్ ఈస్ దేర్? చేయొచ్చు కదా. అంత పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు మీకున్న ఇబ్బంది ఏంటి, మొహమాటం ఏంటి? ఏమంటే ఎవరైనా జిఏడి అయినా డీజే అయినా ఎవరైనా సరే ఒకటే, దాని పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళకి ఏమన్నా కావాలనుకుంటే దీని మీద దే కెన్ ప్రొసీడ్, అంతేగాని ఏదో వైసీపీకి అనుకూలంగా ఏదో మాట్లాడి ఏదో ఆయన అనుకూలంగా ఏం మాట్లాడలేదే. సారీ, ఆయన ఎప్పుడూ అలా అనుకూలంగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సెక్షన్ కింద 409 సెక్షన్ కింద ఆయనకి లైఫ్ పడుతుంది స్పష్టంగా చెప్పారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇంకా చాలా ఆధారాలు దొరుకుతాయి మొత్తం చెప్పారు. ఆయనేమి